ఓకేనమ్మా. ఇలా ఉన్నప్పుడు ఏమో ఫేస్లో ఫీచర్స్ ఎలా ఉన్నాయి? మరి ఇలా పైకి లిఫ్ట్ చేయగానే ఏం కనిపిస్తుంది మీకు? ఫేస్లో ఫీచర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఈ ఏరియా అంతా చిక్స్ కానీ ఫోర్ హెడ్ కానీ అన్నీ కనిపిస్తున్నాయా? ఎందుకోసం అనేది ఈ డౌట్స్ అన్నీ కూడా మీకు క్లియర్ అవ్వాలి. ఈ రోజున ఈ నాలెడ్జ్ మీరు తెలుసుకోగలగాలి. సెంటర్ పార్టిషన్ తీసుకునే టైంలో ప్రాపర్గా చెక్ చేసుకోకపోతే నోస్, 2 ఐబ్రోస్, మిడిల్లోంచి ఇదిగో ఒక హెయిర్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలి. ప్రతి క్లయింట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా మీరు అడగాల్సింది, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఈవెంట్లో మీరు పాపిడి బిళ్ళ పెట్టుకుంటున్నారా, మాంటిక ఏమన్నా ఉందా లేదా అని ముందుగానే అడగాలి. సో యాజ్ ఏ ఒక మేకప్ ఆర్టిస్ట్గా దాని గురించి అడగాల్సిన బాధ్యత మనదే. ఇలాంటి పాపిడి బిళ్ళ తీసుకొని వచ్చి ఇచ్చారు అనుకోండి, ఇలాంటి మాంటిక తీసుకొచ్చి ఇచ్చారు. మరి దీన్ని మనం తీసుకున్న ఫ్రంట్ హెయిర్ స్టైల్కి ఉండే సెక్షన్కి మరి ఈ బ్యాలెన్స్ ఉన్నదంతా కూడా ఏం చేస్తాం? థ్రెడ్ కట్టి ఎలా తీస్తాం? మరి పఫ్ ఉంది కదా, బ్యాక్ పఫ్ ఉంది కదా, ఎలా చేస్తాం? నీడిల్ యూజ్ చేశారు, ఆల్రెడీ ఇక్కడ బ్యాక్ పఫ్ కంప్లీట్ అయిపోయింది కదా, దానిలోంచి ఈ చైన్ వెళ్ళిద్దా? బ్యాక్ పఫ్ అంతా మెస్సీగా అయిపోయే ఛాన్స్ ఉంటుందిగా. సో కాబట్టి ముందుగానే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మీరు ఈ ఈవెంట్లో మాంటిక పెట్టుకుంటున్నారా లేదా అంటే నేను ఫ్రంట్ హెయిర్ స్టైల్ అనేది డిసైడ్ చేయాలి. సో అని అప్పుడు మనం ఆ క్లయింట్ దగ్గర ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి ఆ మాంటిక అనేది ముందుగానే తీసుకోవాలి. కానీ ముహూర్తం ఈవెంట్ ఉంటే ఇదే పాపిడి బిళ్ళని కొంచెం బ్యాక్ సైడ్కి తీసుకోవాలి, ఇలా తీసుకోవాలి. ఎందుకోసం? మరి ఇక్కడ ఉన్న తక్కువ స్పేస్లో బాసికం వస్తుంది, కళ్యాణం బొట్టు వస్తుంది. మరి ఇక్కడున్న తక్కువ ఏరియాలో ఇవన్నీ అడ్జస్ట్ అవ్వాలి అంటే మాంటికాని ముందుగానే పైకి తీసి పెట్టుకోవాలి. ఈ మాంటికాకున్న చైన్ ఇదిగోండి లాస్ట్ ఈ ప్లేస్ వరకు వచ్చింది. ఎన్ని ఇంచెస్ ఉంది? ఇది 5 ఇంచెస్ వరకు ఉంది. సో మనకు కావాల్సింది ఎన్ని ఇంచెస్ ఫ్రంట్? సో దీనికి మిగిలిన బ్యాలెన్స్ ఉన్న చైన్ అంతా కూడా బ్యాక్ పఫ్లోకి వెళ్ళిపోవాలిగా. సో దానికోసం ఇదిగోండి మనం ఇలా మెజర్ చేసుకున్నాం. ఈ ప్లేస్ వరకు వచ్చిన తర్వాత ఇదిగోండి ఈ ప్లేస్లో ఫిక్స్ చేసుకోవాలి. ఓకే. సో ఈ ప్లేస్లో ఎలా ఫిక్స్ చేస్తున్నాం ఏంటి అనేది చూడండి. ఇక్కడ నుంచి ఇలా ఒక థిన్ సెక్షన్ తీసుకున్నాం, సెక్షన్ డివైడ్ చేసుకున్నాం. కానీ డెప్త్కి వచ్చేసరికి 1/2 ఇంచ్ సరిపోతుంది. సో దీనిని 3 సెక్షన్స్ లాగా డివైడ్ చేసుకుంటూ సెక్షన్ క్లిప్ కూడా ఇక్కడ ఈ హెయిర్ దగ్గర పెట్టుకున్నాం. ఇదిగో. కానీ ఎలా ఉండాలి? ఇది లూజ్గా ఉండకూడదు, బాగా టైట్గా ఉండాలి. లూజ్గా ఉంటే ఆ మాంటిక ప్లేస్ అనేది మారిపోయే అవకాశం ఉంటుంది. ఇదిగో ఇది ఎన్ని ఇంచెస్ వరకు ఉండాలంటే ఒక 4 ఇంచెస్ వరకు బ్రేడ్ కంటిన్యూషన్గా చేసుకో. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? దీన్ని లాక్ చేసుకోవాలి. ఎలా చేయాలి? రబ్బర్ బ్యాండ్ లాంటివి వేసుకోకూడదు. ఇక్కడ ఈ నెయిల్ పై నుంచి ఒక సెక్షన్ తీసుకొని ఇలా తీసుకున్నాం. ఈ హెయిర్లో నుంచి ఒక నాట్ లాగా క్రియేట్ చేసుకున్నాం. ఓపెన్ అవ్వకుండా ఉండాలంటే నాట్ వేయాలి, బ్యాక్ కోమింగ్ చేయాలి, సెట్టింగ్ స్ప్రే చేయాలి. నాట్ క్రియేట్ చేసాం, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్